మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 105వ కీర్తన 4వ వచనము. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ప్రియ దైవజనమా, మనము దేవుని సన్నిధిని నిత్యము వెదకాలని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు దేవుని సన్నిధిని నిత్యము వెదికే వారముగా మనం ఉండాలి అని వాక్యపు వెలుగులో మనం ధ్యానించినట్లయితే 16వ కీర్తన 11వ వచనం ప్రకారం దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉంటుంది. అవును, మానవ జీవితంలో సంతోషము కొరకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, ఏవేవో దారులు వెతుకుతూ ఉంటాడు. కానీ పరిపూర్ణ సంతోషము, సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో మాత్రమే అనుభవించగలము. మరి ఏ ఇతరమైన వాటి ద్వారా వచ్చిన సంతోషము తాత్కాలికముగా ఉంటుంది, కానీ దేవుని సన్నిధిలో మనము అనుభవించే సంతోషము శాశ్వతమైనది. అదేవిధంగా 96వ కీర్తన 6వ వచనం ప్రకారం ఘనత ప్రభావములు దేవుని సన్నిధిలో ఉన్నాయి. ఘనపరచబడుట కొరకు, ఘనతను పొందుటకు ఎన్నో ప్రయత్నాలు మానవుడు చేస్తూ ఉంటాడు. కానీ దేవుని సన్నిధిలో ఘనత ప్రభావములు ఉన్నాయి అనే సంగతి మరచిపోతూ ఉంటాడు. ప్రియ దైవజనమా, హెచ్చించువాడు ఆయనే, మనకు ఘనతను కలుగజేయువాడు ఆయనే, మన ఘనతను కొట్టివేయగలవాడు ఆయనే. కాబట్టి ఆయన సన్నిధిని మనం వెతికితే ఆయన్ను ఘనపరిచే వారిని దేవుడు తప్పక ఘనపరుస్తానని వాగ్దానం చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే 24వ కీర్తన 5-6 వచనాల ప్రకారం దేవుని సన్నిధిని వెదికేవారు దేవుని వలన ఆశీర్వాదమును పొందుతారని గ్రహించవచ్చు. ప్రియ దైవజనమా, దేవుని చేత ఆశీర్వదించబడాలి అని ప్రతి ఒక్కరము ఆశపడతాము. కానీ దేవుని సన్నిధిని వెదికేవారే దాన్ని పొందుకోగలరని గమనించాలి. అయితే దేవుని సన్నిధిని వెదకాలి, బాగానే ఉంది. ఎందుకు వెతకాలో కూడా మనం తెలుసుకున్నాము. కానీ ఎలా వెతకాలి చూద్దాము. 5వ కీర్తన 3వ వచనం ప్రకారం దేవుని సన్నిధిని ప్రార్థనను సిద్ధము చేసుకుని వెతికే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిని సమీపించడానికి ముందుగానే మన ప్రార్థన, మన మాటలు మనము సిద్ధపరచుకునే వారముగా ఉండాలి. రెండవదిగా 62వ కీర్తన 8వ వచనం ప్రకారం ఆయన సన్నిధిని మన హృదయములు కుమ్మరించే వారముగా ఉండాలి. విలాపవాక్యంలో కూడా ఉంటుంది కదా, రేయి మొదటి జామున మనము మన హృదయాలను నీళ్ల వలె దేవుని సన్నిధిలో కుమ్మరించగలగాలి. అవును ప్రియ దైవజనమా, అంతగా విరిగి నలిగి దేవుని సన్నిధిలో కరిగిపోయే మనస్సు మనం కలిగి ఉండాలి. చివరిగా చూసినట్లయితే 95వ కీర్తన 2వ వచనం ప్రకారం కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిని సమీపించి వెతికే వారముగా ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏమేమి వెతికి ఉన్నారో నేను ఎరుగను, కానీ మనము నిత్యము వెదకవలసినది దేవుని సన్నిధి. ప్రియ యవన సహోదరుడా, సహోదరి, నీవు ఏమి వెతుకుతూ ఉన్నావు? ఈ లోకపు ప్రేమలనా, లేక వ్యర్థమైన వాటినా? ఏమి వెతుకుతూ నీ సమయమునంతా వృధా చేసుకుంటూ ఉన్నావు? నీవు వెతకవలసినది దేవుని సన్నిధి. అది నిన్ను ఆశీర్వాదమునకు పాత్రునిగా, పాత్రురాలిగా చేస్తూ ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరితో ఈ దినం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఏవేవో వెతుకుతూ మన సమయాన్ని వ్యర్థం చేసుకున్నాము. కానీ ఇక నుండి దేవుని సన్నిధిని వెదికే వారమై దేవుని ఆశీర్వాదములకు పాత్రులవుదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, నీ సన్నిధిని ప్రార్థన సిద్ధము చేసుకుని మా హృదయాలను కృమ్మరించి కృతజ్ఞతాస్తుతులతో వెదికే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి.
నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆశీర్వాదము, ఘనత, ప్రభావములు మేమును అనుభవించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: షెకెము ఇంటి నుండి దీనాను తీసుకొని వెళ్ళినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.